RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవ ర్యాలీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు పోస్టర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 7 గంటల నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, గ్రామాలలో జెండా ఆవిష్కరణ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసుకుంటూ సాయంత్రం 4 గంటలకు కాగజ్ నగర్ పట్టణంలో ఉత్సవ ర్యాలీ నిర్వహించబడుతుందని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ సునీల్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చింతల, మానేపల్లి, పెంచికల్పేట్, బెజ్జూరు తదితర మండలాలలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, కటారి శ్రీనివాస్, లింగం, శివరాం, సుమన్, శ్రీకాంత్, శివరాం తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుపూరు కాగజ్నగర్ తాలూకా సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఏదైతే తాలూకా ఉత్సవ కమిటీ ఏప్రిల్ 14న నిర్ణయించుకున్నటువంటి విషయం చాలా సంతోషకరమైన విషయం. మనం ఆయా గ్రామాలలో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి వందన సమర్పణ చేసిన తర్వాత మన మండలాల్లో వీలైనంత మట్టుకు ప్రతి గ్రామంలో విజిట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతం చేసి బైక్ ర్యాలీలతోటి తదుపరి సాయంకాల సమయం లోపల తాలూకా మొత్తం ఏదైతే మనకు ఆదేశించినటువంటి ఉత్సవ కమిటీ ఉందో ఆ కమిటీని ఫాలోఅప్ చేసుకొని అక్కడ వాళ్ళతో మనం సహకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ సమాజంలో భారత రాజ్యాంగం యావత్ ప్రపంచానికి ఒక పవిత్రమైన గ్రంథంగా భావిస్తున్నటువంటి రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకొని రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి దాదాపు అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలని మనం అడ్డుకట్ట వేయడానికి ప్రతి భారత పౌరుడు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది కాకుండా యావత్ జాతి కూడా దీనికి సమైక్యమై మన రాజ్యాంగం మనం కాపాడుకోవడానికి అందరు సమాయత్తం కావలసిన రోజులు ఆసన్నమవుతున్నామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర పోయి ఏ రకంగా అయితే రోజు పూజలు చేస్తారో, పూలు చల్లుతారో, దండాలు సమర్పిస్తారో అంత కష్టం కాదు. కానీ సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజు కనీసం పూలు, దండలు ఏదో ఆయన విగ్రహానికి సమర్పించి మన ఆత్మ అభిమానాన్ని, మన గౌరవాన్ని చాటుకోవడం అనేది ప్రతి మానవునికి ఇది తప్పనిసరిగా ఉండాలి. దేశ పరిపాలన అంతా జరిగేది ఆయన రాతపూర్వకంగా జరిగినటువంటి రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది. అలాంటి మహానుభావుడు మనకి ఇచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనం కాదని ఆయన మరిచిపోయి ఏదో ఒక రకంగా మనం ఉండడం అనేది సరైనది కాదు. అందుకు ప్రతి జాతి చైతన్య కావలసిన రోజు వచ్చింది. బాబాసాహెబ్ని తప్పనిసరిగా ప్రతి ఆయన వర్ధంతి, జయంతిని గౌరవిస్తూ ఆయన అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఈ నేటి ఏదైతే సమావేశం రేపు జరగబోయే 14 ఏప్రిల్కి అందరూ సమాయత్తం కావాలని సిరిపూర్లోగా మన ఏదైతే బాబాసాహెబ్ యొక్క ఉత్సవాన్ని పెద్ద ఎత్తున కొనియాడి దశ దిశల పేరు వచ్చేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆ రోజున మండల స్థాయిలో, గ్రామాల్లో ఎవరి విహార్ల వద్ద కానీ పంచశీలు జెండాలు ఎగురవేసి ఉదయాన్నే ఆ కార్యక్రమాలు ముగించుకొని సాయంత్రం కాగజ్ నగర్లో ఈ జయంతి ఉత్సవాలను భారీగా జరుపుకోనున్న సందర్భంగా మండలాల నుంచి, గ్రామాల నుంచి భారీగా బౌద్ధ ఉపాసకులంతా తరలి వెళ్ళి అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మేము పూర్తి బాధ్యత తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఇదే సందేశంగా భావించి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. కాగజ్ నగర్ నుండి వచ్చిన మరి ఈ ఉత్సవ వేడుకల కమిటీ వారి తరపున ఈరోజు మాకు సందేశాన్ని అందించడం జరిగింది. ఇట్టి బాధ్యతను